ఆ ప్రాజెక్ట్ ఒక పన్నుల్ని పర్యవేక్షించడం జరిగింది. టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు, కార్పొరేషన్ ఏదైతే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్లు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన, అలాగే కూటమి నాయకులందరూ వచ్చి పర్యవేక్షించి ప్రజల్లోకి ఒక అపోహ అనేది ఉంది. ఇక్కడ ఏదైతే ఒక డెవలప్మెంట్ వర్క్ నడుస్తూ ఉందో అది ఒక క్లోజ్ డోర్ కింద చేస్తూ ఉన్నారు. దానివల్ల ఇక్కడ హ్యావ్లాక్కి థర్డ్ బ్రిడ్జ్కి మధ్యన ఉన్న వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా అది ఒక ఎమోషన్తో కనెక్టివిటీ ఉంది ప్రజలకి, అది డిస్టర్బ్ అవుతా ఉంది అన్నది ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందా అన్నది మేమందరం కూడా పర్యవేక్షించాం. వాళ్ళు ఇచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంది. అది క్లోజ్ డోర్ కాదు, అదంతా కూడా ఓపెన్గానే ఉంది. ప్రజలకు ఎక్కడ కూడా వ్యూ పాయింట్ డిస్టర్బ్ అవ్వకుండానే తగు జాగ్రత్తలు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. ప్రాజెక్ట్ కూడా అదే విధంగా రావడం కూడా జరిగింది. అలాగే ఇంకొక అపోహ కూడా ఉంది. ఇక్కడ దేవాలయాలు ఉన్నారు కదా, దేవాలయాలు అన్నింటిని ఏదైనా వాటిని పునర్నిర్మాణ ప్రక్రియలోనే ఏదైనా తరలిస్తారా, స్థానాన్ని ఏదైనా మారుస్తారా అన్నది కూడా ఒక అపోహ అనేది ఉంది. అది కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్కి రిప్లికేట్ అయ్యే విధంగా వాటన్నిటిని అప్లిఫ్ట్ చేస్తారు, కానీ ఎక్కడ కూడా రీలొకేట్ చెయ్యం. ఏ ఒక్క దేవస్థానాన్ని కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వృత్తిలో ఉన్నవారి యొక్క వృత్తిని కోల్పోయే విధంగా కార్యక్రమం అనేది కూటమి ప్రభుత్వం తీసుకోబోదు కూడా. మేము ఎలాగైతే ఇంతకుముందు రివర్ ఫ్రంట్ మేము చాలా స్పష్టత ఇచ్చున్నాం. ఆ రివర్ ఫ్రంట్ దారమ్మట ఏదైతే మహనీయులు ఒక విగ్రహాలు ఉన్నాయో ఏది కూడా తొలగించాం, రీలొకేట్ చేసి యూనిఫామ్గా ప్లేస్ చేస్తామని చెప్పాం. అదే ఆలోచన ఇక్కడ కూడా ఉంది. ఏ ఒక్క దేవాలయాలను కానీ ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ ఆ వృత్తి మీద దేవాలయాల పరంగా ఉన్న ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్న పిండ ప్రదానం కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు ఆ వృత్తి పైన ఉన్న పూజారులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు అభివృద్ధి చేస్తుందన్నది కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం.